హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో అయితే వేడి వేడి నేతి బొబ్బట్లు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి. మీరు ట్రై చేసి ఒకవేళ రాకపోతే భార్గవి నాకు రాలేదు అని చెప్పి రివర్స్ కామెంట్ కూడా చేయొచ్చండి. అంత పక్కా కొలతలతో అయితే నేను మీకు చూపించిపోతున్నాను. బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ప్రాసెస్కి వెళ్ళిపోతే ఇక్కడ నేనైతే 1 కప్పు దాకా పచ్చెనపప్పు తీసుకుంటున్నాను. ఇది ఒక 1.5 అవర్ అనేది నేను 1.5 అవర్ ముందు ఇక్కడ నానబెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక బౌల్లోకి 1 కప్పు దాకా పచ్చెనపప్పు తీసేసుకుని ఇక్కడ నేను పచ్చెనపప్పు వాష్ చేసేసుకుని అదేవిధంగా 2 కప్స్ దాకా ఇక్కడ వాటర్ అనేది తీసేసుకుంటున్నాను. అదే మీరు కుక్కర్లో అయితే కనుక పచ్చెనపప్పు 1 కప్ అయితే 1.5 కప్పు వాటర్ అనేది సరిపోతుంది. ఇక నేను మామూలుగా విడిగా స్టీల్ బౌల్లో చేసుకుంటున్నాను కాబట్టి 2 కప్స్ వాటర్ తీసేసుకుని ఇక నేను 1.5 అవర్ నానాక చక్కగా దీన్ని అయితే ఉడికిచ్చేసేసుకుంటున్నాను. అంటే మనకి ఉడకటానికి టైం పడుతుందని ఈ లోపు నేను ఇక్కడైతే పిండి రెడీ చేసుకుంటున్నానండి. ఒక స్టీల్ బౌల్లోకి నేను ఇక్కడ 1 కప్పు దాకా మైదా పిండి తీసేసుకుంటున్నాను. 1 కప్పు మైదా పిండికి 1/4 కప్పు దాకా మన బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వనైతే తీసేసుకున్నానండి, తెల్లుప్మా రవ్వ. దీనిలోకి చిటికెడంత ఉప్పు, అదేవిధంగా కొంచెం పసుపు. ఈ పసుపు ఎందుకంటే మనకి కలర్ చేంజింగ్ కోసము. అదేవిధంగా 2 స్పూన్ల దాకా నెయ్యి తీసేసుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి తీసుకున్న తర్వాత ఇక్కడ పిండి మొత్తాన్ని అయితే చక్కగా మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనకి నెయ్యి అనేది పిండికి చక్కగా కలవాలి. కలిసాక పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ మనకి పిండి అనేది కలుపుకోవాలండి. పిండి మరి చపాతీ పిండి అంత గట్టిగా అయితే ఉండకూడదు, కొంచెం మనకి లూజుగానే ఉండాలి. అప్పుడే మనకి బొబ్బట్ల పై లేయర్కి వస్తుంది. పిండి కలుపుకున్నాక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపు నాకు పచ్చెనపప్పు అయితే ఉడికిందండి. పచ్చెనపప్పు అనేది ఇక్కడ చాలా మెత్తగా ఉడకాలి. చూడండి, మనం నలిపితే ఈ విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ పచ్చెనపప్పు మనకి కంప్లీట్గా ఉడికిపోయింది. ఇప్పుడు పచ్చెనపప్పు ఉడికింది కదా, నేనైతే దీనిలోకి బెల్లం తీసేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు పచ్చెనపప్పుకి 1 కప్పు దాకా బెల్లం తురుము అనేది వేరొక బౌల్లో తీసేసుకుని బెల్లం అనేది ఇక్కడ కరిగించి తీసుకుంటున్నాను. బెల్లంలోకి నేను 1/4 కప్పు వాటర్ తీసేసుకుంటున్నాను. ఎక్కువ తీసుకోకూడదండి, కొంచెం తీసుకుంటే సరిపోతుంది, జస్ట్ బెల్లం కరగటం అనికే. ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయాక ఈ బెల్లం వాటర్ అనేది నేను ఈ పప్పులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. పప్పులోకి యాడ్ చేసుకున్నాక పప్పు బాగా మనం మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. దీనిలోనే నేను 1/2 స్పూన్ దాకా యాలకుల పొడి అనేది తీసేసుకుంటున్నానండి. మనం కొంచెం సేపటికే బెల్లం వాటర్ అనేది పిండి మొత్తం అబ్జర్వ్ చేసి చక్కగా మనకి ఆ పచ్చెనపప్పు మొత్తం అబ్జర్వ్ చేస్తుందండి. ఈ విధంగా మనకి పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది పచ్చెనపప్పుది. ఈ విధంగా మనం పచ్చెనపప్పు బెల్లం అనేది మిక్సర్ అనేది పూర్తిగా కంప్లీట్గా చల్లారాక నేను ఇక్కడ మిక్సీలోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసేవి బొబ్బట్లు కాబట్టి వాటికి మరి కంప్లీట్గా అంటే మనకి పేస్ట్ లాగా ఉన్న స్ట్రక్చర్ కావాలి. సో దానికి వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. జస్ట్ అది మిక్సర్ని జస్ట్ మనం గ్రైండ్ చేసుకుంటే ఇలా మనకి మెత్తగా వచ్చేస్తుంది అనమాట. ఇలా మనకి ఇలా విధంగా మెత్తగా ఉండాలి, ఏమాత్రం అనేది పొలుకు అనేది ఉండకూడదు. ఈ విధంగా మనకి పూర్ణం పిండి అనేది రెడీ అయిపోయింది. ఇదే పిండి సేమ్ మనకి పూర్ణంకి కూడా యూజ్ చేస్తారండి. ఈ పూర్ణం పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఈ ప్రిపేర్ చేసుకున్న పూర్ణం పిండి అనేది కొంచెం ఈ నెయ్యిలో అనక వేగితే కనుక పూర్ణానికి మంచి టేస్ట్ వస్తుంది. అంటే మనకి బొబ్బట్ల లోపల ఉండే ఈ పూర్ణం పిండి అనేది చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. సో దానికోసమే మనకి అదేవిధంగా మనకి పిండి స్టఫ్ చేసినప్పుడు బయటికి రాకోకుండా కదలకుండా అక్కడే ఉండే విధంగా మనకి పిండి అనేది కొంచెం సేపు ఆ నేతిలో వేయించుకుంటే దానికి మంచి ఫ్లేవరే కాదు, మంచి చిక్కదనం కూడా వస్తుంది. సో అందుకని చెప్పి నేను దీనిలో వేయించేసేసుకుంటున్నాను. ఇలా వేయించుకుని మనం మరీ ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ ఒక 3 మినిట్స్ అనేది చక్కగా వేయించుకుంటే మీడియం ఫ్లేమ్లో చక్కగా మనకి వేగుతుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించేసేసుకుని మన చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకుని మనకి ఉండలు మనకి కావాల్సిన సైజులో అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా బొబ్బట్లకి మరీ ఎక్కువ పిండి కాకుండా ఒక మీడియం సైజుగా మనం ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉండలు ప్రిపేర్ చేసుకున్నాను. అదేవిధంగా మనం ఆల్రెడీ పిండి అనేది కలిపి పెట్టేసుకున్నాం కదా మైదా పిండి.
పైన పూతపిండి కూడా మనకి రెడీగా ఉంది కదా. పైన పూతపిండి కూడా తీసేసుకుని మనకి చూసారా, మనకి ఈ విధంగా మనకి జారుడుగానే ఉండాలి. ఎప్పుడు పిండిలో మనం కొంచెం ఈ విధంగా అనుకుని దానిలోకి మనం ఈ పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టేసేసుకుని ఈ విధంగా మనకి పేపర్ కూడా అవసరం లేదండి. జస్ట్ అరచేతిలోనే మన మునివేళ్లతో ఈ విధంగా మనం ఈ వీడియోలో చూపించినట్టుగా నేను ఈ విధంగా చేస్తే కనుక చక్కగా మనకి అంటే వేరే పేపరు అలాంటివి ఏం అవసరం లేదు. ఒకవేళ కుదరకపోతే కనుక మీరు పాలిథీన్ కవర్ మీద కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా ఏళ్ళతో స్ప్రెడ్ చేస్తూ ఉంటే బొబ్బట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఏమాత్రం మనకి బయటకు అనేది పిండి కూడా రాదు. మనకి కొన్నిసార్లు అలా బయటకు పోతున్నట్టు అనిపించిన పిండి అనేది ఏమాత్రం బయటకి పోదండి. జస్ట్ అది ఒక సన్న లేయర్ లాగా మనకి అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసి దానిలోకి కొంచెం కింద నెయ్యి అప్లై చేసేసి అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకుని బొబ్బట్లు అనేవి నేతిలో చక్కగా వేయించుకుంటే చాలా పర్ఫెక్ట్గా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఎప్పుడు హై ఫ్లేమ్లో వద్దు, మీడియం ఫ్లేమ్లో చక్కగా 2 సైడ్స్ చక్కగా నేతితో వేయించుకుంటే బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. నేను పిండి కనుక ప్రిపేర్ చేసేటప్పుడు పోతున్నట్టు అనిపిస్తుంది కదా, చూసారా ఇప్పుడు బయటికి కనీసం ఏమాత్రం పిండి అనేది బయటికి ఏమాత్రం రాలేదు. పర్ఫెక్ట్గా మనకి బొబ్బట్ల లోపలే ఉంది పిండి అనేది కూడా. అంతే, నేను మరొకసారి ఇక్కడ నేనైతే మీకు పాలిథీన్ కవర్ మీద కూడా చూపించుతున్నాను. ఇలా పాలిథీన్ కవర్లోకి మనం పిండి అప్లై చేసిన ముద్దను తీసేసుకుని ఈ విధంగా వేళ్ళతో అనేది స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే మనకి బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి. పిండి మనకి ఏమాత్రం బయటికి కూడా రాదు. అదేవిధంగా ఎన్ని అవర్స్ ఉన్న బొబ్బట్లు అనేవి గట్టిగా ఉండవు, చాలా స్మూత్గా చాలా టేస్టీగా అనిపిస్తాయి. డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఈ విధంగా వచ్చిందని నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.